నిన్న ప్రాణాలకు తెగించి సినీ పరిశ్రమల్లో అలా మురళీమోహన్ అనుమానం మొగుడు అంటే సినిమా పేర్లు 150 సినిమాలు నటించిన ఆ వారాల అబ్బాయి ఒకటో 2 ఉంటాయి అలా రామారావు గారు పక్క తీసి అనుమానం మొగుడు అని పేరు పెడితే అది మురళీమోహన్ అని అర్థం వస్తుంది. మహా నటి అని బ్యాక్గ్రౌండ్ సాంగ్లో నేను రేవంత్ రెడ్డికి దండం పెట్టావు. ముందు పకోడీ కబ్బులు ఎలా చెప్పాడండి, కోర్టుగోళ్ళ కారు లాపాలా, మరి ఎవడు ఆపినావు? రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో ఆపినావా లేకపోతే అసెంబ్లీ ఆ టవర్ మీద మా బండి సంజయ్ అలో లక్ష్మణ్ అనే సింహాల మీద ఏమైనా కారు ఆపేవా? నువ్వు పెద్ద తీసిమార్కాను కదా. మీరు నటించి సినిమాలు మీ మొహానికి కరెక్ట్ పని చేశాడు రేవంత్ రెడ్డి. ఏం చేశారు? ఏ బెనిఫిట్ షోలు లేకపోతే ఏంటన్నాడు? ఆ వీడియో ఇస్తాను ఒకసారి ప్లే చేయండి సార్. అక్కడ బొగ్గరి సార్ల కెరసనోడికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజినెస్ కట రేటు నిర్ణయించుకునేది మేమే అట. అర్రే మరి నిర్ణయించుకోవా? అనుమానం సినిమాలది, అనుమానం ఒకటి సినిమాలు తీసి నిర్ణయించవా? నీ ఫోటో పెట్టాలి ఫిలిం ఛాంబర్లో. సార్ సరేనోడి నువ్వే నోరుంది కదా అని వెళ్ళమ్మా. ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పెట్టి ఒకసారి పరిశ్రమ పెట్టి ఏమో స్టూడియో కట్టడం ఇక్కడ అప్పనంగా ఆ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లని నియాదాన్ని పెట్టడానికి ఉంది కదా హైదరాబాద్ పెట్టారు కదా అప్పుడు కూడా. పెట్టమ్మా 4 దొరుకుతాయి నీకు అప్పనంగా దొరుకుతాయి ల్యాండ్లు అక్కడ. మీ ప్రభుత్వమే పెట్టే స్టూడియో ఏముంది, గ్రీన్ మ్యాట్లు 4 షెట్లు వేయడమే కదా, గడ్డలతో వేసేస్తారు. ఇప్పుడు రాత్రి వచ్చేసరి కల్లా సంపద సృష్టించడానికి నేనే స్టూడియోని మొదట అడుగ్గా రామారావు గారు రికార్డ్ బ్రేక్ చేసి నువ్వు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీ తరలించడానికి అన్ని తెప్పలు పడి ఎన్ని పూట తెప్పలు పడి వచ్చిండ్రో ఆ రికార్డ్ బ్రేక్ అయిపోతాయి నీతో. ఎందుకంటే బాగా కలకల్లా ఆడుతున్నావు కదా 4 డబ్బులు సంపాదించి. ఇలా మళ్ళీ పెట్టు. ఏముంది వెరీ సింపుల్. నీకు అన్నీ కథ నేను రాసి ఇచ్చేస్తాను ఒక్క నిమిషంలో. ఫస్ట్ హాఫ్ అంతా నల్ల రంగు వేసుకొని ప్రేమించడం, తర్వాత ఇంటికి వచ్చిన చుట్టపోని కూడా అనుమానించి జయమాలి జ్యోతిలక్ష్మిలు ఉండేవి అవే సినిమాలు నీకు. తర్వాత కంటిన్యూషన్ ఏంటి క్లైమాక్స్లో అలో లక్ష్మణాన్ని కాళ్ళు పెట్టుకొని కలిసిపోండి. ఇదే సినిమాలు 149 వారాల అబ్బాయి ఒకటి తీస్తే అని చేత అందులో కూడా నీకెక్కడా రాకుండా అలా గిరిబాబు గారికి అనుమానం తీసుకొచ్చేస్తే క్యారెక్టర్ తీరు. నువ్వు చింత సచ్చిన పులుపు సాద్ అదే రోల్ ఉంటుంది ఎక్కడో దగ్గర. నువ్వు తెప్పించుకుని నీకు సినిమాలు ఎవడెవరికి రోల్ ఉంటుంది. అంచేత మీరు మిమ్మల్ని భరించినందుకు ధన్యవాదాలు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలా మా చిరంజీవి గారి ధర్మం ఆ సినిమాకి రంగేయడం మానవు కాబట్టి, లేకపోతే కానీ నువ్వు ఇంకా నవయువకుడివే మన ఎత్తికి. అంచేత ఈ నవయువకుడితనంతో మాకు ఏంటంటే ఇక్కడ పిరమిడ్లో 599 సంవత్సరాలు వచ్చిన ఇంకా హీరోలే ఆ కుళ్ళు కామెడీలు అన్నీ భరించుకుంటూ. నేను అక్కడ చూశాను నాగార్జున గారికి ఎంత ఔదార్యం. చెరువు మీద రిమోట్ నొక్కితే ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ఈ డాన్సింగ్ కార్యక్రమానికి గడ్రేసినా సరే సాల్వ కప్పి దండం అంట. బాబు మీరు అందరూ నటులు రా బాబు, ఎందుకు నటిస్తారంటే మా కాడ విత్తన సౌదాన్ని ఎత్తడానికి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయినందుకు ఇది ఏది కాదు. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనులు చేస్తూ ప్రజా సంరక్షణార్థం అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం అనుకుంటా అక్కడ టికెట్ల రూపంలో ఒక ఫుడ్ ఆన్ చేశాడు. ఎందుకంటే జేబులో భారం ఎలా ఉంటుంది అన్న దగ్గర సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాన్స్ గురించి కాకుండా ప్రభుత్వ నిర్ణయం కింద దాన్ని వివరించి సినిమా ఫోటోగ్రఫీకి ఎందుకు ఆన్సరబుల్గా ఉన్నారు మీరు? సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్కి మీరు వ్యాపారస్తులు కదా. వ్యాపారస్తులందరూ జిఎస్టీ కౌన్సిల్కి, కమర్షియల్ ట్యాక్స్కి, ఇన్కమ్ ట్యాక్స్కి, నెక్స్ట్ దాన్ని ఏమంటారు అన్నిటికీ పరిధిలో ఉంటాం కదా మేము. అలా వ్యాపారస్తులు లేని పరిధి మీ ఒక్కటే కదా. డబ్బులు ఎంత తీసుకుంటారో ఏమి ఇస్తున్నారు సేకటి దెబ్బలు వ్యాపారం చేసి మీరు కూడా శాసించేస్తాయా? మాట్లాడండి సార్, ఇప్పుడు మాట్లాడండి. ఏమి నోర్లు పడిపోయా మీకు? దండం పెట్టకుండా వెళ్ళారా? అయితే అలా కాలు రగరేసి రేవంత్ రెడ్డి కమాన్ నువ్వు నేను ఎక్స్ తెలుగుదేశం ఏంది కథలేంది మా బిజినెస్ మా ఇష్టం ఎందుకు మాడలేపో. జరుగుతున్నవి చూడండి. రెడ్డి గారు అని పవన్ కళ్యాణ్ గారు అనగానే రెడ్డి రాజు గారు అయిపోయారు కదా. ఇప్పుడు ఎందుకు మరి రెడ్డి గారు ఎవరు ఆపారు? మీరు ఫిల్మ్ ఛాంబర్లో ఒక గౌరవ సముచితమైన స్థానం కూడా ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మిరడౌన్ అవుతున్నారు? శాసించండి. ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నంతకాలం ఒక అభయహస్తం ఇచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ కనబడేసరికల్లా మిట్టలాడారు కదా అక్కడ. ఇంకో ప్రాంతీయ పార్టీకి వచ్చారు కదా. ఇప్పుడు కూడా అక్కడ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఆచ్ఛాదనతో ఉంది. అందులో ఎలగబెట్టిన పొజిషన్స్ అన్నీ మాకు తెలుసు కదా. మురళీమోహన్ గారు ఎక్స్ రాజ్యసభ కదా మీరు. అబ్బాబ్బా మీకు ఆఖరికి నేను ఇవాళ గుండె చేయించుకొచ్చిన మా స్వామివారు కూడా మీ క్యాస్టే కదా. ఒకసారి మాట్లాడదాం సార్, అన్నీ కలిసి ఒకసారి వెళ్ళి మీరు శాసించండి. ఒకసారి ఇండస్ట్రీని చక్రాలు వేసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉచిత ల్యాండ్లు ఇస్తారు, అమరావతిలో స్టూడియోలు ఇస్తారు. మీకు ఏం బాధ బందిరి లేదు. కట్టండి గబాబు కట్టేసి మీ ఇష్టం వచ్చిన రేట్లు ఇలా బట్టలు నొక్కడమే కదా మీకు. ఇలా రేట్లు మేము డిసైడ్ చేస్తాం. రాత్రికైనా లోపు బయట ఇలా మొక్క ప్యాక్ కట్ చేయగానే యువతల పక్క కార్డు ఫస్ట్ కార్డులోనే పడిపోవాలి మీకు. ఒక్క రోజులో 100 కోట్లు వచ్చేయాలి. చేయండి ఒకసారి చేయండి అమ్మా.
ఒక్కసారి ఎన్ని కబుర్లు ఎన్ని సాల్వలు కప్పారు కదా వెళ్ళి ఏం చెప్పండి రేవంత్ రెడ్డి ఇస్తున్నానన్నా బెనిఫిట్స్లు జనవరి పండగకి వచ్చేస్తారు కదా ఒక్కొక్కడు 599 సంవత్సరాల రంగు ముగ్గు పొట్టు వేసుకొని మన ఎత్తుకొస్తారు కదా కదల్లేక డ్యాన్సులు చిన్నపిల్లలు డ్యాన్సులు చేస్తే కడుపు మంటలు కుటుంబాల్లోనే కడుపు మంటలు ఇవన్నీ వేసుకొస్తారు కదా మన ఎత్తికి. ఈ ఏడావిలో మా మోహన్ బాబుని మర్చిపోయారు అందరూ. మోహన్ బాబు గారు అడ్రస్ లెటర్ వస్తానికి బాగా మంచి ప్లాన్ వేశారు మీరు. మళ్ళీ అక్కడ కులపరంగానే బ్రహ్మాండమైన కులపరమైన ఈక్వేషన్ ప్లే చేశారు చూసారా. ఎస్ సార్. నిన్న మాత్రం మీకు ఆస్కార్ అండి మురళీమోహన్ గారు. ఇంక మీకు మామూలుగా ఈ సినిమాల్లో మీరు రంగులు వేసుకొని అనుమానంతో ఇంత బాధ అక్కర్లే, కానీ మీకు నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆస్కార్కి మామూలుగా లేదు. వాళ్ళకి డైరెక్ట్ నామినీస్ కూడా ఉండవు. ఇంకా ఈసారి ఎవరికి ఆ నటులకి ఇవ్వదలుచుకోలేదు. ఎంత గొప్ప నటన ఒక ఎస్ఎన్ఎల్ ఛానల్లో ఇచ్చింది ఇంటర్వ్యూకిను, అక్కడ ఒక స్తంభానికి ఆనుకొని వృద్ధాప్యాన్ని కవర్ చేసుకుని మాట్లాడిన దానికి నెక్స్ట్ నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రదర్శించిన తీరుతెన్నులకి మా సావిత్రమ్మ, ఎస్వి రంగారావు గారు లేట మహనీయులు ఇంక్లూడింగ్ రామారావు నాగేశ్వరరావు గారు కూడా ఎందుకు పనికిరారు సార్. మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీకు మీరే సాటి. శబాస్. పైగా అందరూ 1.5 గంటల సేపు వెయిట్ చేశారట సార్. 10 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి 11:30కి వచ్చారట రేవంత్ రెడ్డి గారు. అరే అరే మీరు ఎవరో మీరు మమ్మమ్మ అతిరేత మహారాజులు రాబాయి మీకు అంతసేపు వెయిట్ చేయించారంటే ఎలా మళ్ళీ ఎంట్రీ బాబు వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ మీకోసం కాసుకుంటూ. ఇదా అసలు ఈ ప్రభుత్వం అసలు ఏమనుకుంటున్నారు మా గురించి? మేము విఐపి తీసిమార్లు కానలు కదా బాబు. వాళ్ళు తలుచుకుంటే చేతులు కట్టుకుంటారా? మీరు చేతులు కట్టుకుంటూ నిలబడతారా? హౌ డేర్ యు ఆర్. కమాన్ సండి సార్, రెండు ఇంటర్వ్యూలు ఇవ్వండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్కి ఎలక్షన్స్కి బాగా లైనప్ పోతాయి. సామాజిక వర్గాలని సమీకరణాలకి బ్రహ్మాండ పనికి వస్తాయి సార్. 1.5 గంటలు వెయిట్ చేస్తారా సార్? మీరు అసలు ఏమనుకుంటారు ఆ 1.5 గంటలో? అదే మా పవన్ కళ్యాణ్ గారు అయితే రోజుకి 2 కోట్ల 20 కోట్ల సార్. 2 కోట్లు. 2 కోట్లు అంటే గంటకి ఎంత అండి? లెక్కండి. ఆ లెక్కన మీ 1.5 గంటల ప్రెషియస్ టైము తలకు రంగు వేసుకోవడానికో లేకపోతే దేనికో వాడుకోవాల్సిన టైంని ముఖ్యమంత్రి గారి దగ్గర కేటాయిస్తారా? అసలు ఏమనుకుంటారు అసలుకి? అంత ఫిట్నెస్ ఫ్రీక్ అయినా నన్ను పోర్టుకో దాకా నడిపించుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే మేము నవ యువకులం సార్. ముగ్గు పొట్టు వేసుకుని వెళ్తే మమ్మల్ని 1.5 గంటలు నడిపించి మరి ఆడ బెడ్రూమ్ దాకా తీసుకెళ్ళారు. మరి రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలో చాంబర్ ముందు అలాగే రామారావు గారు సినిమా ఉంటుంది, అదే కారు పైకి ఎక్కేస్తుంది డర్రమని తిరుక్కొని. అలాగే మళ్ళీ మన కారు ఏమైనా ఎక్కిపోయిందేమో లేకపోతే అలా రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా ఒకటి ఉంటుంది, అదే మా మాట కారు బాట సినిమా. ఆ కార్లలో బట్టలు నేను పెట్టుకోవాల్సింది సార్. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ముందు దిగిలా కారు. బ్రహ్మాండమైన విఐపీలు కదా మీరు. అమ్మ మురళీమోహన్ గారు అయితే అమ్మమ్మ జైబేరీ కన్స్ట్రక్షన్స్, వక్ ల్యాండ్లు అట్లన్నింటి మీద మీరు సాధించిన పురోగతి ప్రగతి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆచార మార్గం ఎక్కడికో తీసుకెళ్ళిన మీ స్థాయికి మీరా వెయిట్ చేయడం. అలా చూడండి మరి రేవంత్ రెడ్డి గారు జస్ట్ ఇలా షెడ్ ఇలాగంటే తీసేస్తామని మీకు ఒక్కరికి వచ్చిన వెసులుబాటు కూడా మేము చూసాం సార్. అబ్బా మీకు మీరే సాట్ సార్. హైదరాబాద్ వచ్చి మీకు పొక్కలని రెడితే అయ్యో బాబాయ్ అనుకోండి సార్, తెల్లారిసాక తూచి ఏది మరి పాపా అంచేత ఇవన్నీ చూసిన తర్వాత మనం బాబు ప్రజలం కదా మనం. ఆయన విఐపి సార్, ఆయన అనుమానం విఐపి గారు. అంచేత అనుమానం విఐపి గారికి ఎలాగైనా సరే సముచిత స్థానం ఇచ్చి ఏం చేస్తారో ఒకసారి చేయండి. 1.5 గంటలు వెయిట్ చేయిస్తారు ఆయన్ని. ఆయన ఎక్కడైనా ఆయన స్థాయి ఏంటి? ఆఫ్టర్ ఆల్ తలుచుకుంటే చేతులు కట్టుకొస్తారా? చేతులు కట్టుకున్నాడికి ఇంటికి తీసుకెళ్ళి సాల్వా కప్పితే హౌ డేర్ యూ అని మాడారు కదా. రండి సార్, రండి, అందరు రండి, మీరు అందరూ ఈ కలతో ఎదురు చూస్తున్నాం. కానీ వీళ్ళంతా వెళ్ళారు, మాట్లాడారు. అసలు ఏ విషయాల కోసం మాట్లాడటానికి వెళ్ళారు అవన్నీ పక్కదారి పట్టించి అసలు ఇండస్ట్రీలో బెనిఫిషియల్ లాంటివి కావచ్చు, లేదంటే టికెట్ల రేట్ల హైక్ అనే విషయం కావచ్చు, అవి చాలా చిన్న అంశాలు. అవన్నీ అసలు లెక్కలు కూడా కాదు. హైదరాబాద్ని ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి ఎదగడానికి ఏం చేయాలో దానికి సంబంధించినటువంటి మీటింగు. ఆయన ఆల్రెడీ రామోజీరావు గారు చేశారు కదా, చరిత్ర సృష్టించారు అక్కడ రామోజీ ఫిల్మ్ స్టూడియో కట్టి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే. ఎస్ సార్. చేత ఇప్పుడు మా జయబేరి తారంగాను ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎయిట్ చేస్తాయన్నది కావాలి. మా ఎమ్మెల్యే గారు అందరూ మాడినవన్నీ 100% కరెక్ట్. అప్పనంగా ల్యాండ్ ఇస్తే ఇప్పుడు చూడండి, బ్యాంకులు అప్పనంగా విజయమాలయ గడికి నీరవ్ మోడీ గడికి ఇలాంటి వాళ్ళకి అప్పులు ఇస్తే ఏడు చేశారు. ఆల్రెడీ బిజినెస్ మనం చేయలేమా? సార్ మీకు నాకు చేత కాదు, వాళ్ళకే చేతనవుతాయి. అంటే వాళ్ళకి చేతనవుతున్నప్పుడు
జరుగుబాటు అంత సుఖం లేకుండా ఉంటారు. ఉమ్. ఇప్పుడు మనం చదువుకుని ఏదైనా ఇండస్ట్రీ పెడదామంటే మన బ్యాంకులో ఇప్పుడు తిరగండి, ఒక్కొక్కరు ఎంతమందికి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిస్తే. Yes, sir. వీళ్ళకి ఎవరు జాగ్రత్తలను రాసి ఇచ్చారు? అన్నపూర్ణ స్టూడియో కానీ పద్మాల స్టూడియో ఇప్పుడు హ్యాపీగా రియల్ ఎస్టేట్ అది. ఎస్ సార్. ఏమి సార్, అందుకే చెప్తున్నాను, జరిగినంత కాలం దాన్ని మించింది ఉండదు. ఒకసారి బ్రేక్ పడేసరికల్లా ఇలాంటి బాధలు వచ్చేస్తుంటాయి. బెనిఫిషియల్ ఇవన్నీ లెక్క కదా, అవే జీవితాలకి వన్ డే గ్యాంబ్లింగ్. అది రమ్మనండి ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ లైన్ కట్టి రామారావు గారిలాగా, కృష్ణ గారిలాగా, సోమబాబు గారిలాగా, నాగేశ్వరరావు గారిలాగా సంవత్సరంగా 12-18 సినిమాలు తీసి ఆ 24 క్రాఫ్ట్స్ని బతికించే కార్యక్రమం ఇప్పుడు ఒళ్ళు వంగని కార్యక్రమం ఇది. మీకు అర్థమవుతుందా? ఈ థియేటర్లన్నీ ఓ 4 చేతుల్లో కబంధ హస్తాల్లో పెట్టేసుకుని అన్ని శాసించేసి అంత స్థాయికి తీసుకెళ్లారు మోనోపలి బిజినెస్. ఇది ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అందరూ భూమి మీదకి వస్తారు సార్. నడిచే కథ వేరేగా ఉంటుంది. ఆత్మని చూద్దాం. ఆత్మని సార్ ఇప్పుడు తెలుస్తుంది కథ. వీళ్ళు రాత్రి కుబేర్లు అయిపోవడం కాదు, రాత్రి మట్టి కొట్టుకుపోవడం కాదు, శాశ్వత పరిష్కారాలకి వెసులుబాట్లు తీసుకుంటున్న కొత్త ప్రభుత్వాలు ఇవి. గత జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కానీ. ఈ శాశ్వత ప్రయోజనాలు ఎప్పుడైతే పరిరక్షించబడతాయో కొన్ని ఇండస్ట్రీలు సర్వైవ్ అవుతాయి. ఉపాధులు కల్పించడం అనేది బాధ్యత అండి ఇండస్ట్రీది, ఏదే ఇండస్ట్రీ అయినా సరే. ఉపాధి కల్పించిన తర్వాత తాత్కాలిక ఉపశమనాలు తీసుకుని లాంగ్ టర్మ్ రన్స్ కాకుండా షార్ట్ టర్మ్ రన్స్ కానీ షార్ట్ టర్మ్ గెయిన్స్ కి స్టార్ట్ చేస్తారో ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ అవుట్కమ్స్ ఎట్లాగే ఉంటాయి సార్. అందుకనే